ఏషియన్ కంట్రీలకు భూమార్గం ద్వారా వెళ్లే ప్రాంతం త్రిపుర రాష్ట్రమని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. చిటగాన్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఇది గేట్ వేగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఆయిల్ వివిధ దేశాలకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. త్రిపుర చిన్న రాష్ట్రం అయినా అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని గవర్నర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆయన బీజేపీ నాయకులు వంగ రామచంద్రారెడ్డి నివాసానికి వెళ్లారు. జగిత్యాల వెళ్తూ సిద్దిపేటలో పాత మిత్రులను కలిసినట్లు గవర్నర్ తెలిపారు. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల ఎడ్యుకేషన్ మెడికల్ హబ్ గా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. త్రిపుర రాష్ట్రానికి గవర్నర్ గా చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వాతావరణం టూరిజం రాబోయేటువంటి రోజుల్లో బాగా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం. నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ప్లేన్ ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అక్కడ రబ్బరు, అగర్వుడ్, అగర్తల అంటే బేసిక్గా అగర్వుడ్ ప్రపంచంలోనే ఎక్కువ భాగం ఇక్కడ ఉండేటువంటి పంట పండేటువంటి ప్రాంతం. అది పంట అంటే అది యొక్క చెట్లు. ఇవి అగర్వుడ్ ఆయిల్ ఇప్పుడు అక్కడ నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. రాష్ట్రం మొత్తం కూడా చుట్టూ 850 కిలోమీటర్లు బంగ్లాదేశ్ బార్డర్తో సంబంధం ఉంటుంది. అస్సాము, మిజోరాము చిన్న ప్రాంతం మాత్రమే మన మెయిన్ ల్యాండ్.